హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు ఆదిలక్ష్మి కిచెన్. మా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్స్ గ్రేవీ కర్రీని ఇలా నా స్టైల్లో చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ అన్నంలో తిన్నా, చపాతీలో తిన్నా, ఎందులో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఎగ్స్ కర్రీకి కావలసినవి కోడిగుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్. ఇలా ఉడికించుకున్న కోడిగుడ్లని చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడయిందండి. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిందండి. ఎగ్స్ వేసి వేపుకోవాలి. ఈ ఎగ్స్ని తిప్పటం వల్ల ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయండి. ఈ ఎగ్స్ మంచిగా ఫ్రై అయినాయండి, తీసి పక్కన పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ మనం ఎంత సన్నగా కోసుకుంటే అంత మంచిగా ఫ్రై అవుతాయి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ని, మిర్చిని ఒకసారి తిప్పుకుందామండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. ఇలా మంచిగా ఫ్రై అవటం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్టు వేసుకుందాం. టమాటా పేస్టు మంచిగా ఉడికించుకుందామండి. టమాటా పేస్టు ఉడికిందండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం 2 స్పూన్లు. కారం 2 స్పూన్లు. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి. ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ని తిప్పుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా చింతపండు రసం పోసుకోవాలి. మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఉప్పు కొంచెం తగ్గిందండి, ఉప్పు కొంచెం వేసుకుందాం, హాఫ్ స్పూను. తిప్పుకుందాం మొత్తం అంతా ఒకసారి. హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. ఇది ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నా నేను. ధనియాలు, కొద్దిగా జీలకర్ర, చెక్క, లవంగాయలు, మిరియాలు, గసగసాలు, యాలకులు, కొత్తిమీర వేసుకొని తిప్పుకుందాం. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా నా స్టైల్లో చేసి చూడండి, చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుందండి.